జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉంటాయో ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ ఒక్క మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు కనుకైతే శని మీన రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఆయన ఇన్ని రోజులు వక్రించి సంచారం చేశారు. ఇక మీద వక్రత్యాగం చేసి అంటే సవ్య మార్గంలో ముందుకు వెళ్తారు ఇక మీద. ఇక రాహు కుంభంలో సంచారం, కేతు సింహ రాశిలో సంచారం, గురువు గారు వక్రించి కర్కాటక రాశిలో అయితే సంచారం చేస్తున్నారు. అయితే ఈ డిసెంబర్ 5వ తేదీ ఆయన అదే వక్ర మార్గంలో వెనక్కి ఇంటికి అంటే మిథున రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇక సూర్యుడు డిసెంబర్ 16వ తేదీ వరకు మాత్రమే వృశ్చికంలో సంచారం, తదుపరి ధనుసు రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇక కుజుడు డిసెంబర్ 7వ తేదీ వరకు మాత్రమే వృశ్చికంలో సంచారం, తదుపరి ఆయన కూడా ధనుసు రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇక శుక్రుడు కూడా డిసెంబర్ 20వ తేదీ వరకు మాత్రమే వృశ్చిక రాశిలో సంచారం, తదుపరి ఆయన కూడా ధనుసు రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇక ఈ మాసమంతా కూడా బుధుడు వృశ్చికంలో సంచారం చేస్తున్నారు. ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి చూడండి, ముఖ్యమైన గమనిక ఇక్కడ ముఖ్యంగా ఈ కుజ సంచారం ఏదైతే ఉందో ఈ ఒక మాసంలో ప్రత్యేకంగా దీని గురించి నేను చెప్పాలి. ఈ కుజుడు ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఆయన ఉంటున్న ప్లేస్ నుంచి ఆయన ఎక్కడైతే సంచారం చేస్తుంటారో ఆ ప్లేస్ లో కూర్చొని 4వ దృష్టి అంటే చతుర్థ దృష్టితో చూస్తారు. అంటే ఆయన దృష్టి చతుర్థ స్థానం మీద పడుతుంది. ఈ ధనుసు రాశిలో కూర్చొని మీన రాశిని చూస్తున్నారు. మీన రాశిలో ఎవరున్నారు? శని ఉన్నారు. తర్వాత శని ఒక దృష్టి తాను కూర్చున్న అంటే తాను సంచారం చేస్తున్న ఆయన సంచారం చేస్తున్న ప్లేస్ నుంచి స్థానం నుంచి దశమ దృష్టిని చూస్తారు. దశమ దృష్టి అంటే ఏమవుతుంది? ధనస్సును చూస్తారు. అంటే కుజుడిని శని చూస్తున్నారు, శనిని కుజుడు చూస్తున్నాడు. అయినా తర్వాత డిసెంబర్ 16వ తేదీ తర్వాత ఎప్పుడైతే సూర్యుడు కూడా అక్కడ వెళ్తున్నాడో ధనుసు రాశికి, శని ఒక దృష్టి సూర్యుడి మీద అలానే కుజుడి మీద పడుతుంది. కాబట్టి కుజుడి దృష్టి శని మీద. ఇది కొంచెం ప్రాపంచిక విషయాలలో అంత మంచిది కాదు. అలానే ఎక్కువ అపఘాతాలు అయ్యే సూచనలు అంటే ఆల్మోస్ట్ 10 నుంచి 11 రాశుల వాళ్ళకి కూడా చాలా ఒడిదుడుకులు, ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి. ఎవరి జాతకంలో అయినా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. శని దృష్టి కుజుడికి, కుజుడి దృష్టి శని దృష్టికి అలా ఉన్నట్లు కనుక అయితే చాలా ఇబ్బందులు, ఒడిదుడుకులు, మేజర్గా ఏదైనా ఇన్సిడెంట్ జరగడము, అలానే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడము, అలానే ప్రతి పనిలో ఆటంకాలు, యాక్సిడెంట్లు అవ్వడము, బ్లడ్ కి సంబంధించిన ఇష్యూస్ రావడము, ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. మీరు కావాలంటే మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి. కుజుడు శని సమసప్తక దృష్టి కనుక ఉంటే లేదా ఇట్లా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటే సో ఇబ్బందులు ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి. అలాంటి జాతకులు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలానే ఈ రాశి ఫలితాలు అనేది మనము చెప్పుకుంటున్నాం. ఈ గోచారంలో ఏదైతే ఈ గ్రహాల యొక్క మార్పుల వలన ఫలానా రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు ఉంటాయని మాత్రమే చెప్పుకుంటున్నాం. ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా చెప్పుకోవట్లేదు. ఒక రాశిలో లక్షల మంది ఉంటారు. ఓన్లీ రాశి నక్షత్రం అని మనము అనుకుంటూ ఉంటాం తప్ప మన జాతకం చాలా ఇంపార్టెంట్. మన ఆరోస్కోప్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. అక్కడ మనకి బాగా ఉంటే మనం పుట్టిన సమయము, మన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఆ టైంలో మనం ఎప్పుడైతే భూమి మీదకి వచ్చి పడ్డామో ఆ సమయంలో ఏర్పడే గ్రహస్థితులు గనక బాగా ఉంటే మన జీవిత కాలం కూడా బాగానే ఉంటుంది అని అర్థం. అలానే ఇది గోచారం మాత్రమే. మీ జాతకంలో దశాభుక్తి ఏం జరుగుతా ఉంది, సో వాళ్ళు ఎక్కడ ఉన్నారు మీ జాతకంలో, ప్రస్తుతం గోచారంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇవి రెండు కంపారిజన్ చేసుకుంటేనే అర్థమవుతుంది. అంటే మీ జన్మ జాతకంలో నడుస్తున్న దశాభుక్తి, ఆ దశాభుక్తిల గ్రహాలు మీరు పుట్టినప్పుడు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు గోచారంలో ఎక్కడ సంచారం చేస్తున్నారు, ఈ రెండు కంపారిజన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇలా మనం చూసుకుంటేనే మనకి ఫలితాలు అర్థమవుతాయని నేను ఇక్కడ మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, చాలా మంది మీకు చూస్తూనే ఉంటారు. ఫలానా రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు, ఫలానా రాశి వాళ్ళకి వసుమతి యోగము, ఫలానా రాశి వాళ్ళకి మాలవ యోగము, హంసయోగము ఏదేదో చెప్తూ మీకు తమ్ముళ్ళు చూస్తూ ఉంటారు. అది గోచారంలో వర్తించదు. మీ జాతకంలో గనక ఉంటే, మీ జన్మ జాతకంలో గనక ఏదైనా యోగాలు ఉంటే అవి పనిచేస్తాయి తప్ప గోచారంలో అవి పని చేయవు. ఇది ఎప్పుడు కూడా గుర్తించుకోండి, గుర్తు పెట్టుకోండి. ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. 2025 డిసెంబర్ మాసంలో మకర రాశి వాళ్ళకి, ఈ మకర రాశి వాళ్ళకి దాదాపు డిసెంబర్ 10వ తేదీ నుంచే ఈ నెగిటివిటీ అనేది ఎక్కువగా కనిపిస్తా ఉంది. మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. డిసెంబర్ 10వ తేదీ వరకు మాత్రమే కాస్త అనుకూలతలు ఉన్నప్పటికీ ఈ డిసెంబర్ 10వ తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడి యొక్క మార్పు వ్యయస్థానంలోకి వచ్చేస్తుంది, అలానే సూర్యుడు కూడా 12వ స్థానంలోకి, అలానే ఈ ఒక
శుక్రుడు కూడా 12వ స్థానంలోకి రావడము, ఆ 12వ ఇంటి అధిపతి అయిన గురువు 6వ స్థానంలో వక్రించడము, ఇవన్నీ కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మొదటి 10 రోజులు మాత్రమే అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. కాస్త మెరుగైన ఫలితాలు, ఉద్యోగంలో అభివృద్ధి కొంచెం పాజిటివ్‌గా ఉండబోతుంది. ఆర్థికంగా కూడా వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రతి పనిలో కూడా మంచి ముందడుగు వేస్తూ వెళ్తారు. అయితే డిసెంబర్ 10వ తేదీ నుంచి ఆస్తి విషయంలో తగాదాలు, అలానే ఆరోగ్యం పట్ల ఎవరైనా ఎక్కువ ఇబ్బందులు పడేవాళ్ళు ఇప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యం విషయంలో మళ్ళీ ఏదైనా కొంచెం నెగటివిటీ ఏర్పడే సూచనలు ఉంటాయి. నిద్రాహీనత, ఎక్కువ ఖర్చులు పెరగడము, అలానే వెహికల్ రిలేటెడ్ ఏదైనా నష్టపోయే సూచనలు, ఏదైనా వెహికల్‌ని మీరు ఎక్కువ ఎవరైనా రెంటల్‌కి ఇస్తా ఉంటే, ట్రావెల్‌లో ఉన్నట్లు గనుక అయితే, అలానే మీరు గనక ఎక్కువ డ్రైవింగ్ చేస్తూ ఉంటే వెహికల్ రిలేటెడ్ కార్‌లో ఎక్కడైనా వెళ్తూ ఉంటే, అలానే బస్సు డ్రైవర్స్ కావచ్చు, లారీ డ్రైవర్స్ కావచ్చు, కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. లేకపోతే చాలా ప్రమాదాలు తెచ్చుకునే ఒక ఇబ్బందులు కనిపిస్తా ఉంది. అంటే ప్రమాదాలొచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అంటే నెగటివిటీ ఏర్పడబోతుంది అని అర్థం. తర్వాత రాత్రిపూట ప్రయాణాలు తప్పించడానికి ప్రయత్నాలు చేసుకోండి. కొంచెం ఈ మాసంలో కొంచెం ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో అనుకోని ఇబ్బందులు, తగాదాలు, ఉద్యోగం విడిచిపెట్టేద్దామనే ఒక ఆలోచనలు పెరిగిపోవడము, ఇలాంటి నెగటివిటీ ఎక్కువగా ఈ మకర రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ద్వితీయాధిపతి అయిన మీ జన్మరాశికి అధిపతి అయిన శని తృతీయ స్థానంలో వక్రత్యాగం చేస్తున్నారు. శని తృతీయ స్థానంలో మంచి ఫలితాలు ఇవ్వాలి. బట్ మకర రాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకేలాగా ఉంటుందా? చూడండి, శని మీనరాశిలో ఇప్పుడు సంచారం చేస్తున్నారు. మీ జాతకంలో ఇండివిజువల్ జాతకాలు ఉంటాయి. ఒకరికున్న ప్లానటరీ పొజిషన్ ఇంకొకరికి ఉండదు. ఇప్పుడు శని మీనరాశిలో సంచారం చేస్తున్నారు. అక్కడ అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి. 0, 1, 2, 3 గనక ఇచ్చి ఉంటే పెద్దగా బలిష్టంగా ఉండదు ప్లానెట్ స్ట్రెంత్ అనేది. 4, 5, 6 గనక ఇచ్చి ఉంటే మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది ఆ ప్లానెట్. ఆ తృతీయ స్థానానికి సంబంధించిన విషయం ఏంటేంటి? కమ్యూనికేషన్ విషయంలో మీ మాటకి విలువ పెరగడం లాంటిది. మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా గుర్తింపు రావడం లాంటిది. శత్రువులు కూడా మిత్రులు అవ్వడం లాంటిది. ప్రతి పనిలో మీరు సక్సెస్ అవ్వడం లాంటిది. సో, ఆర్థికంగా చాలా కలిసి వచ్చే ఒక విషయంలో మీరు ముందుకు సాగే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా బావుంటుంది. అష్టకర్గ బిందువులు గనక బాగా ఉంటే. శని నుంచి మీకు ఇక మీద ఇబ్బందులుండదు. అయితే ఈ ప్లానటరీ పొజిషన్ ఏదైతే ఉందో, ఈ గురువు వక్రించడము, ఈ 12వ స్థానంలో గ్రహాల సంఖ్య పెరగడము, ఇవన్నీ కూడా కాస్త మీకు డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆరోగ్యం విషయంలో ఎక్కువగా, ఖర్చుల విషయంలో, అలానే ఏదైనా ప్రాపర్టీ లాసెస్ లాగా, వెహికల్ లాసెస్ లాగా ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు అలాంటివి ఎక్కువగా కనిపించడానికి ఆస్కారాలుంటాయి కాబట్టి, ఈ మకర రాశి వాళ్ళు కాస్త డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. రాత్రిపూట ప్రయాణాలను తప్పించండి. కొంచెం ఆరోగ్యం విషయంలో ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్న వారు కొంచెం కేర్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇతరులు నమ్మి మోసపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి. ఎవరిని నమ్మకండి. ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. డిసెంబర్ 20వ తేదీ వరకు శుక్రుడి బలం బాగా ఉంటుంది. డిసెంబర్ 20వ తేదీ తర్వాత మళ్ళీ ఆయన కూడా 12వ స్థానంలోకెళ్ళిపోతాడు. నేను అదే చెప్తున్నాను. డిసెంబర్ ఒక 10 రోజులు మాత్రమే, స్టార్టింగ్ 10 రోజులు మాత్రమే కొంచెం బాగున్నప్పటికీ, ఎప్పుడైతే కుజుడి మార్పు, తర్వాత సూర్యుడి మార్పు, తర్వాత శుక్రుడి మార్పు 12వ స్థానంలోకి వెళ్ళిపోతారో, ఒక వారం నుంచి ఒక వారం మీకు మళ్ళీ కొంచెం టెన్షన్‌లు, ఒత్తిడులు పెరిగిపోతూ ఉంటాయండి. సో, ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా మహాలక్ష్మిని ఎక్కువ ఆరాధించడానికి ప్రయత్నాలు చేసుకోండి. అలానే విష్ణువుని ఆరాధించడము, అలానే ప్రతిరోజు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం, అష్టకం వినడం లాంటిది మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే, అలానే కొంచెం ఈ ఒక శనగలతో చేసిన గుగ్గుళ్ళని మీరు ఎక్కడైనా గురువారం పూట పంచిపెట్టడమో, లేకపోతే శనగలతో చేసిన స్వీట్ లడ్డు లాంటిది, బూందీ లడ్డులని మీరు పంచిపెట్టడానికి ప్రయత్నాలు చేసుకుంటే మరీ మంచిది. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైతే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. మీ ప్రాబ్లమ్స్ మీరే చెప్పుకుంటే ఎలా? మేము చెప్పాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ చూసి మీ జాతకంలో ఉంటున్న గ్రహాల ఒక ఏదైతే దశాభుక్తి, గ్రహాల ఒక ప్లేస్‌మెంట్ మీరు పుట్టినప్పుడు ఎలా ఉంటుందో, మీరు ఏ విషయాల్లో ఇబ్బందులు పడుతూ వచ్చారు, ఎప్పటినుంచి బావుంటుంది, ఏదైనా ఇంప్రూవ్‌మెంట్ జరుగుతుందా, ఇవన్నీ కూడా మేము ఎక్స్‌ప్లనేషన్ చేసి పరిహారాలు మేము ఇవ్వాలి. సో, ఇలా ఉంటుందండి. ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ఇక ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.